హాయ్ నమస్తే. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను. కుక్కర్లో ఆయిల్ వేసాను. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేయాలి. 2 పచ్చిమిర్చి, ఇదిగోండి మటన్ నీట్గా కడిగి పెట్టాను. ఉల్లిపాయ ముక్కలు వేగినాయి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరుక్కున్న టమాటాలు, కొత్తిమీర వేయించుకొని కాసేపు టమాటాలు మగ్గించాలి. ఇప్పుడు టమాటాలు మగ్గినాయి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసుకుందాం. కాసేపు పెట్టుకుందాం, మూత పెడదాం కాసేపు. ఇప్పుడు పసుపు వేసుకుందాం. నేను దీంట్లో ఏం ఉప్పు వేయలేదు ఫ్రెండ్. అసలు ఉప్పు ఇప్పుడే వేయకూడదు, లాస్ట్లో ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడే వేస్తే నీరంతా ఇంకిపోయి ముక్క గట్టి పట్టిపోతుంది, సాఫ్ట్గా ఉండదు, ఉడకదు తొందరగా. అందుకని ఉప్పు ఇప్పుడు వేసుకోవద్దు, లాస్ట్లో వేసుకోవాలి ఉప్పు. ఇది ఒక మంచి చిట్కా మీకు. కాసేపు పెట్టుకుందాం. నేను పసుపు వేసాం కదా, కారం కూడా ఇప్పుడే వేసుకుందాం. మన స్పైసీని బట్టి కారం వేసుకోవాలి. నేను 1/2 స్పూన్ వేస్తున్నాను. మనం ఇంకా ఎక్కువ తిన్నా అనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నీరు వేస్తున్నాను. ముక్క మునిగేంత వరకు నీరు వేసుకొని విజిల్స్కి పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి, ఇంకా కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఉప్పు వేసుకుందాం, రుచికి సరిపోయినంత. మళ్ళీ చూసైనా మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం కొబ్బరి వేసుకుందాం గ్రేవీకి. అలాగే కొంచెం గరం మసాలా, సారీ ఫ్రెండ్స్ కరెంట్ పోయింది. ఇదిగోండి గ్రేవీ సరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మటన్ కర్రీ. ఉప్పు కారం అన్నీ సరిపోయి కరెక్ట్గా ఉంది. కొంచెం రైస్లో వేసుకొని చెప్తాను మీకు ఎలా వచ్చిందో. ఇదిగోండి ఫ్రెండ్, చాలా బాగుంది ఫ్రెండ్. ముక్కగా ఉంటుంది, కర్రీ ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. వంట రాని వాళ్ళకి కూడా చేసుకోవచ్చు. ఇది సింపుల్ ప్రాసెసే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మళ్ళీ ఇంకో వంట కదా మళ్ళీ కలుద్దాం.